Right. Is my screen visible to you all? Yes, sir. Yes, sir. Yes, sir. Okay, right. See, today we are going to discuss prepositions of time. Okay, na? So let us see basic definition. What is a preposition? A preposition is a word that is placed before a noun or a pronoun that shows its relation to another word in a sentence. సో ప్రపోజిషన్ అనేది ఒక వర్డ్, అది ఎక్కడ పెడతాం మనం? ఒక నౌన్ ముందర కానీ లేదా ప్రొనౌన్ ముందర కానీ పెడతాము. అంతేకాకుండా ఆ వర్డ్ ఒక రిలేషన్ ని చూపిస్తుంది. ఎందులో? ఆ సెంటెన్స్ లో ఉన్న వేరొక వర్డ్ తో రిలేషన్ ఏంటి అనేది చెప్తుంది. ఓకేనా? సో ఎగ్జాంపుల్ చూడండి, నేను ఆల్రెడీ చెప్పుకున్నాను, అదే చూపిస్తున్నాను. ద బాల్ ఈజ్ అండర్ ద టేబుల్. సో బాల్ ఎక్కడ ఉంది? అండర్ ద టేబుల్. ఇక్కడ అండర్ అనేది ఏంటి? ప్రిపోజిషన్. అండ్ ఇట్ ఈస్ ప్లేస్డ్ బిఫోర్ ద నౌన్ టేబుల్. టేబుల్ అనే నౌన్ ముందర మనం అండర్ అనే ప్రిపోజిషన్ ని పెట్టాము. ఓకేనా? మరి ఇక్కడ ఈ అండర్ అనే వర్డ్ బాల్ అనే వర్డ్ కి టేబుల్ అనే వర్డ్ కి రిలేషన్ చెప్తుంది. అర్థమైందా? సో అండర్ ద టేబుల్, టేబుల్ కింద ఏముంది? బాల్ ఉంది. అలాగే బాల్ ఈజ్ అండర్ అంటే దేని కింద ఉంది? టేబుల్ కింద ఉంది. అర్థమైందా? సో ఈ సెంటెన్స్ కి మీనింగ్ అనేది రావాలి అంటే దానికి కంపల్సరీగా ఒక ప్రపోజిషన్ జాయిన్ చేయాలి. ఓకేనా? సో నోట్, ఏ ప్రపోజిషన్ ఎక్స్ప్రెసెస్ అ రిలేషన్షిప్. ఇప్పుడు ఏదైతే చెప్పానో అది దాని గురించే చెప్తుంది. ఇట్ ఎక్స్ప్రెసెస్ అ రిలేషన్షిప్. ఎవరెవరికి మధ్యన? అండర్ ఎక్స్ప్రెసెస్ రిలేషన్షిప్ బిట్వీన్ ద సబ్జెక్ట్ బాల్ అండ్ ద ఆబ్జెక్ట్ టేబుల్. ఓకేనా? ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, a preposition can be used to show time, position and direction. సో ఒక ప్రపోజిషన్ మనకి ఒక టైం ని సూచిస్తుంది, ఒక పొజిషన్ ని సూచిస్తుంది అండ్ ఒక డైరెక్షన్ ని కూడా సూచిస్తుంది. మరి ఈ రోజు మనం ఏం చెప్పుకుందాం అంటే prepositions of time మాత్రమే ఈ రోజు చెప్పుకుందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. మీ ఎగ్జామ్ కి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ కమ్ ఫ్రమ్ దిస్ పార్ట్ ఆఫ్ ద టాపిక్. ఓకేనా? సో ఈ టాపిక్ ని మీరు చాలా కీన్ గా ఇంట్రెస్టింగ్ గా విని తీరాలి. ఇక్కడ చూడండి, ఈ ప్రపోజిషన్స్ ఆఫ్ టైమ్ లో నేను దాదాపు ఒక 8 ప్రపోజిషన్స్ మాత్రమే యూజ్ చేయడం జరిగింది. అవి ఏ టైంలో ఎక్కడ యూజ్ చేయాలి అనేది క్లియర్ గా చెప్పాను. ఒకసారి జాగ్రత్తగా వినండి. ప్రపోజిషన్స్ ఆఫ్ టైమ్. సో ముందుగా విల్ డిస్కస్ ద ప్రపోజిషన్ ఎట్ కోసం మనం మాట్లాడుకుందాం. ఎట్ ఈజ్ యూజ్డ్. ఎక్కడ యూజ్ చేస్తాము? విత్ అ డెఫినెట్ పాయింట్ ఆఫ్ టైం. అంటే ఒక పర్టికులర్ టైం కోసం మనం మాట్లాడేటప్పుడు ఎట్ అనేది వాడతాము. ఎగ్జాంపుల్ చూడండి, ఐ యూజువల్లీ గెట్ అప్ అట్ 4 o'clock. అంటే ఖచ్చితంగా 4 o'clock కి నేను ఎప్పుడు ప్రతిరోజు లేస్తా ఉంటాను అనమాట. అలాగే హీ లీవ్స్ హిస్ హౌస్ ఎవ్రీ డే ఎట్ 8 AM. అతను ఇంటి నుంచి బయటికి 8 గంటలకి, రోజు 8 గంటలకి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాడట. అంటే ఉద్యోగానికి వెళ్ళిపోతాడట. అర్థమైందా? సో అలాగే మీకు క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ Abhishek, what time you get up early in the morning? Abhishek, Banu Prakash, what? Sir, 8:30. Full sentence చెప్పాలి. at అనే preposition యూజ్ చేసి సెంటెన్స్ చెప్పాలి. I usually get up at 8:30 AM. అర్థమైందా? సో ఎప్పుడు మనం ఒక పర్టికులర్ టైం గురించి చెప్పినప్పుడు మనం at అనేది యూజ్ చేస్తాము. కొంతమంది చెప్తా ఉంటారు, I wake up in 8 o'clock, I wake up on 8 o'clock. అది రాంగ్. ఓకే, టైం కోసం మనం ఎప్పుడైనా మాట్లాడితే దాని ముందు ప్రపోజిషన్ కంపల్సరీగా అట్టే రావాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, విత్ ఫెస్టివల్స్ ముందర కూడా అట్ అనే ప్రపోజిషన్ మనము వాడి తీరాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక అమ్మాయి ఏదో కంపెనీలో వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ లో ఉండే అమ్మాయి జాబ్ వచ్చింది, హైదరాబాద్కి వెళ్ళింది. ఓకేనా? తను మళ్ళా సంక్రాంతి సెలవులకి మనం వైజాగ్ వస్తుంది అనుకుందాం. సో అప్పుడు ఎవరో అడిగారు, ఫర్ ఎగ్జాంపుల్ కావ్య ఎప్పుడు వస్తుంది హైదరాబాద్ నుంచి అంటే, అప్పుడు వాళ్ళ అన్నయ్య షీ విల్ కమ్ అట్ సంక్రాంతి. అంటే ఏంటి? సంక్రాంతి ఫెస్టివల్ కి తను వస్తుంది అని అర్థం అన్నమాట. అర్థమైందా? సో చూడండి, షీ విల్ కమ్ అట్ సంక్రాంతి, ఫెస్టివల్స్ కోసం మాట్లాడుతున్నప్పుడు కూడా అట్ట యూజ్ చేయాలి. కానీ కొంతమంది షీ విల్ కమ్ ఇన్ సంక్రాంతి అంటే సంక్రాంతిలో వస్తుందని, లేకపోతే షీ విల్ కమ్ ఆన్ సంక్రాంతి రోజున వస్తుందని ఇలా అంటా ఉంటారు. ఇన్ను ఆను యూజ్ చేయడం తప్పు. అర్థమైందా? సో నేను ఏవైతే పాయింట్స్ చెప్తున్నానో మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయి.
ఓకేనా? సో ఈ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. మీరు రేపొద్దున్న ఎస్ఐకి వెళ్ళండి, ఆర్మీకి వెళ్ళండి, టీచర్కి వెళ్ళండి, ఎటువంటి కాంపిటీషన్స్కి వెళ్ళినా మీకు ప్రిపోజిషన్స్ ఆర్టికల్స్ అనేవి కంపల్సరీ అనమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీరు మార్క్స్ కూడా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. సో ఫెస్టివల్స్ కోసం మాట్లాడుతున్నప్పుడు మనం ఎట్ యూస్ చేస్తాం, అలాగే ఒక టైంలో ఏదైనా యాక్షన్ చేస్తున్నప్పుడు మనం ఎట్ యూస్ చేస్తాం. రైట్, లెట్స్ గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ ఇన్. సో ఈ స్లైడ్ లో విల్ లెర్న్ వెన్ టు యూజ్ ఇన్. సో ఇక్కడ చూడండి, విత్ ద పార్ట్స్ ఆఫ్ ద డే. ఒక డే కి ఎన్ని పార్ట్స్ ఉంటాయమ్మా, ఎవరైనా చెప్పగలరా? పార్ట్స్ ఆఫ్ ద డే బాడీ లాగా అంటారా? ఏంటవి? మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ సార్. నైట్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ దేవి, వెరీ గుడ్ జాబ్. మనం మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అండ్ నైట్ అంటాం. సో దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద డే. మరి ఇందులో ఒక ఎక్సెప్షన్ ఉంది, ఒకటి కాదు రెండు ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే నూన్ అన్నాం అనుకోండి, దాని ముందర ఎట్ అనే వాడాలి, అలాగే నైట్ అన్నాం అనుకోండి ఎట్ అనే వాడాలి. ఓకేనా? సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇన్ ఎప్పుడు యూజ్ చేయాలని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ ప్లేస్ టెన్నిస్ ఇన్ ద ఈవినింగ్. ఆవిడ టెన్నిస్ రోజు సాయంత్రం పూట్ల ఆడుతుంది. అర్థమైందా? సో ఇన్ ద ఈవినింగ్ అంటాము, ఇన్ ద మార్నింగ్ అంటాము, ఇన్ ద మార్నింగ్ అంటాము, లేదా ఇన్ ద ఈవినింగ్ అంటాము, ఇన్ ద ఆఫ్టర్నూన్ అనొచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇన్ ద ఆఫ్టర్నూన్. ఐ హ్యాడ్ మై లంచ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అంటాం, అంతేగాని ఐ హ్యాడ్ మై లంచ్ ఇన్ ద నూన్ అనకూడదు. ఒక్క నూన్ అని వాడామనుకో దాని ముందర ఎట్ పెట్టాలి. ఐ హ్యాడ్ మై లంచ్ ఎట్ నూన్ అన్నాం. అలాగే ఐల్ హ్యావ్ మై సప్పర్ 8 PM అని చెప్పేసి అనొచ్చు. అర్థమైందా? సో మనం నైట్ వాడినా నూన్ వాడినా దాని ముందర ప్రపోజిషన్ ఎట్ మాత్రమే వస్తుంది. మీద మార్నింగ్ అవనియండి, ఆఫ్టర్నూన్ అవనియండి, ఈవినింగ్ అవనియండి, దాని ముందర ప్రపోజిషన్ ఏమొస్తుంది? ఇన్. ఇన్ అనే ప్రపోజిషన్ వస్తుంది. ఇక్కడ చూడండి, అలాగే సీజన్స్. సీజన్స్ ఎన్ని ఉన్నాయి మనకి, ఎవరికైనా తెలుసా? సమ్మర్, వింటర్, రైనీ, స్ప్రింగ్ సార్. సమ్మర్, వింటర్, స్ప్రింగ్, అంతేనా? రైనీ, స్ప్రింగ్ సార్. ఇంకేం లేవా? నాకు 4 తెలుసు సార్. వెరీ గుడ్ భాను ప్రకాష్. ఆటమ్, ఆటమ్. థాంక్యూ సార్. సో చూడండి, వి యూజ్ ఇన్ విత్ ద పార్ట్స్ ఆఫ్ ద డే. పార్ట్స్ ఆఫ్ ద డే కోసం వాడతాము, మంత్స్ ముందర వాడతాము, సీజన్స్ ముందర వాడతాము, అలాగే ఇయర్స్ ముందర ఇన్ వాడతాము. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సెంటెన్స్ బాగా గుర్తుపెట్టేసుకోండి. పార్ట్స్ ఆఫ్ ద డే, మంత్స్, సీజన్స్ అండ్ ఇయర్స్. దానికే ఒక ఎగ్జాంపుల్ నేను పార్ట్స్ ఆఫ్ ద డేకి ఇచ్చాను. షీ ప్లేస్ టెన్నిస్ ఇన్ ద ఈవినింగ్. అలాగే సీజన్స్ కి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇన్ సమ్మర్ ద వెదర్ ఈస్ హాట్. మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ గ్రో ఇన్ ఆటమ్ సీజన్. అర్థమైందా? నెక్స్ట్, మై బర్త్డే ఈజ్ ఇన్ ఫిబ్రవరి. సో చూడండి, ఇది మంత్స్ కోసం వాడాను. అలాగే ఫర్ ఎగ్జాంపుల్, బాను born in 1992. ఓకే, let us assume, imagine Banu Prakash is born in 1992. ఓకేనా? సో అలాగా ఇయర్స్ ముందర కానీ, మంత్స్ ముందర కానీ, అలాగే సీజన్స్ ముందర కానీ, లేదంటే పార్ట్స్ ఆఫ్ ద డే ముందర, అందులోని కూడా మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఈ ముందర మనం ఇన్ మాత్రమే యూజ్ చేస్తాం. ఓకేనా? రైట్, లెట్స్ గో ఫర్ అనదర్ ప్రిపోజిషన్. మరి ఇక్కడ చూడండి, ఆన్. ఈ ఆన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము? ఓన్లీ విత్ డేస్ అండ్ డేట్స్. డేస్ అండ్ డేట్స్. డేట్స్ అంటే ఖర్జూరం అనుకున్నారు, డేట్స్ అంటే ఆ ఖర్జూరం కాదు, డేట్స్ అంటే ఇంకేదో రిలేషన్ కాదు, డేట్స్ అంటే మంత్స్ లో ఉన్న డేట్స్ అన్నమాట. సో మరి మై బ్రదర్ విల్ కమ్ ఆన్ వెడ్నెస్డే. మై బ్రదర్ విల్ కమ్ ఆన్ వెడ్నెస్డే. 1 సెకండ్, సరే క్లియర్ గా కనిపించట్లేదు కదా. సో మై బ్రదర్ విల్ కమ్ ఆన్ వెడ్నెస్డే. వెడ్నెస్డే రోజు నా బ్రదర్ వస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆన్ సండే, ఆన్ మండే, ఆన్ వెడ్నెస్డే, ఆన్ ఫ్రైడే, ఆన్ సాటర్డే అలా చెప్తాము. అర్థమైందా? అలాగే మనం డేట్స్ కోసం మాట్లాడుకున్న తర్వాత ఎప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, శ్రీను రాక్ ఉన్నాడు. వెన్ డూ యూ కంప్లీట్ యువర్ అసైన్మెంట్ అంటే వెంటనే ఏం చెప్తా, సార్ ఐ విల్ కంప్లీట్ మై ప్రాజెక్ట్ ఆన్, ఈరోజు డేట్ అంతా 12th కదా, సో ఆన్ 17th దిస్ మంత్. అర్థమైందా? సో ఆన్ 17th ఆర్ ఆన్ 5th, ఆన్ 7th, ఆన్ 31st. సో మనం మంత్ లో ఉన్న డేట్స్ కోసం మాట్లాడినప్పుడు ఆ డేట్స్ ముందర కంపల్సరీగా ఆన్ పెట్టాలి. సో ఇక్కడ ఉన్న దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి, విత్ డేస్ అండ్ డేట్స్. ఆన్ అనేది వేటికి యూజ్ చేస్తామో, డేస్ మరియు
డేట్స్ వీటి కోసం ఉపయోగిస్తాం. సో ఎగ్జాంపుల్, మై బ్రదర్ విల్ కమ్ ఆన్ వెడ్నెస్డే, మై మదర్స్ బర్త్డే ఈజ్ ఆన్ ద 1st of March. ఓకేనా? ఇలా మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాము. ఆ సెంటెన్సెస్ లో ప్రపోజిషన్ మనం డేస్ ముందర కానీ డేట్స్ ముందర కానీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రపోజిషన్ ఈజ్ బై. మరి బై ఏం రిఫర్ చేస్తుంది? బై రిఫర్ టు ద లేటెస్ట్ టైమ్ అట్ విచ్ అన్ యాక్షన్ విల్ బి ఓవర్. అంటే ఇప్పుడే కంప్లీట్ అయిన, లేదంటే ఏదైనా ఒక యాక్షన్ ఏ టైంలో కంప్లీట్ అవుతుంది అనే దానికోసం బైని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ద ఎగ్జామినేషన్ విల్ బి ఓవర్ బై 12:30 PM. ఓకేనా? ద ఎగ్జామినేషన్ విల్ బి ఓవర్ బై 12:30 PM అంటే ఎగ్జామినేషన్ 12:30 PM కి అయిపోతుంది. రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్లాస్ కోసం మాట్లాడామనుకో, దిస్ ఇంగ్లీష్ క్లాస్, ఇప్పుడు ఎవరైనా అడగారు మీకు ఇంగ్లీష్ క్లాస్ ఎన్ని గంటలకు అయిపోతుంది అంటే, ద ఇంగ్లీష్ క్లాస్ విల్ బి ఫినిష్డ్ బై 5 PM. 5 PM అంటే సరిపోతుంది, ఇంకా ఇన్ ది ఈవినింగ్ అని చెప్పక్కర్లేదు. ఓకేనా? ద ఇంగ్లీష్ క్లాస్ విల్ బి ఫినిష్డ్ బై 5 PM టుడే. ఓకేనా? రైట్. సో లెట్ us go for next slide. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ప్రపోజిషన్ ఈస్ ఫర్. ఫర్ అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైం ని సూచిస్తుంది. ఇదేంటంటే విత్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ అంటే ఎంతసేపు ఆ యాక్షన్ జరిగింది అనేది చెప్తుంది అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఐ హావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కాలేజ్ ఫర్ 3 years. 3 సంవత్సరాల నుంచి ఇదే కాలేజ్ లో పనిచేస్తా ఉన్నాను. ఐ హావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కాలేజ్ ఫర్ 3 years అంటే నేను ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం చెప్పాను కానీ పాయింట్ ఆఫ్ టైం చెప్పలేదు. ఏ 3 years నుంచి మీరు వర్క్ చేస్తున్నారు మనకు తెలియదు. అదే ఫర్ ఎగ్జాంపుల్, ఐ హావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కాలేజ్ సిన్స్ 2019 అన్నాను అనుకోండి, అంటే 18 అన్నాను అనుకోండి, 2018 అంటే 18 to 19, 2018 to 2019 1 year, 2019 to 2020 1 year, అండ్ 2020 to 21 1 year. ఇది 3 years అలా అవుతుంది. అర్థమైందా? అంటే మనం సిన్స్ కోసం తర్వాత మాట్లాడదాం నేను. సో ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం, ఎంతసేపు ఎంత కాలం ఆ యాక్షన్ జరిగింది అనేది మాత్రమే చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీలేఖ హ్యాస్ బీన్ రైటింగ్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ 5 hours అంటే ఏంటి? 5 గంటల నుంచి ఆ ప్రాజెక్ట్ రాస్తూనే ఉంది. 5 గంటలు అంటే ఉదయం 5 గంటలు లేదా సాయంత్రం 5 గంటలు కాదు, ఆమె స్టార్ట్ చేసి ఇప్పటికి 5 గంటలు అయిపోయింది. అర్థమైందా? సో అది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అను హ్యాస్ బీన్ వాచింగ్ మొబైల్ ఫర్ 2 hours 2 గంటల నుంచి అలా మొబైల్ చూస్తూనే ఉంది. అంటే 2 గంటలు కాదు, ఆమె మొత్తం ఎన్ని గంటలు చూసింది అది మొబైల్? అరౌండ్ 2 hours. అర్థమైందా? రైట్. సో ఇలా పీరియడ్ ఆఫ్ టైం ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఫర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, లెట్స్ గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. నౌ సిన్స్. నెక్స్ట్ ప్రపోజిషన్ ఇస్ సిన్స్. మరి సిన్స్ ఎక్కడ యూజ్ చేస్తాం? విత్ ద పాయింట్ ఆఫ్ టైం వెన్ యాక్షన్ బిగిన్స్ అండ్ కంటిన్యూస్. అంటే అది ఎప్పుడో స్టార్ట్ అవుతుంది కానీ ఇప్పటికి ఆ వర్క్ జరుగుతా ఉంటుంది అనమాట. అటువంటిప్పుడు అది కూడా పాయింట్ ఆఫ్ టైం. ఓకేనా? ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది మనం అక్కడ చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్, షీ హాస్ బీన్ ఇల్ సిన్స్ లాస్ట్ థర్స్డే అంటే గత లక్షవారం నుంచి ఇప్పటి వరకు ఆమె అనారోగ్యంగానే ఉంది. అర్థమైందా? ఇల్ అంటే ఏంటి? హెల్త్ బాగాలేదన్నమాట. షీ హాస్ బీన్ ఇల్ సిన్స్ లాస్ట్ థర్స్డే గత లక్షవారం నుంచి ఇప్పటి వరకు ఆమెకు ఒంట్లో బాగాలేదు. అలాగే ఐ హావెంట్ సీన్ యూ సిన్స్ మండే. ఫర్ ఎగ్జాంపుల్, భానుప్రకాష్ ఉన్నాడు అనుకోండి, భానుప్రకాష్ కి ఏం చెప్తున్నానంటే, భాను నువ్వు ఏంటి గత మండే నుంచి కనబట్టలేదు అన్నాను. అటువంటి సెంటెన్స్ మనం ఎలా అంటాము అంటే, మండే అనేది చూసారా, ఏ మండే నేను చెప్తున్నాను అక్కడ, అంటే థర్స్డే ఏ డే అనేది నేను పాయింట్ చేసి చెప్తున్నాను. ఇలాగే మనం ఒక డేట్ ని కూడా పాయింట్ చేసి చెప్పవచ్చు. ఐ హావెంట్ సీన్ యూ సిన్స్ 10th of this month అంటే ఈ మొన్న 10th నుంచి నేను అసలు నువ్వు కనబడలేదు, ఎక్కడికి వెళ్ళిపోయావు? అర్థమైందా? ఐ హావెంట్ బీన్ హియర్ ఇన్ దిస్ విశాఖపట్నం సిన్స్ 2017 2017 నుంచి నేను అసలు విశాఖపట్నంలోనే లేను. సో సిన్స్ యూజ్ చేస్తున్నప్పుడు మనం పర్టికులర్ టైం ని మనం డే అవ్వచ్చు, డేట్ అవ్వచ్చు, ఓకే, ఇయర్ అవ్వచ్చు. అర్థమైందా? సో సిన్స్ వాడుతున్నప్పుడు పాయింట్ ఆఫ్ టైం వాడుతున్నప్పుడు మాత్రమే పాయింట్ ఆఫ్ టైం ని మనం కంపల్సరీగా మెన్షన్ చేయాలి. అర్థమైందా? సో మోస్ట్లీ ఈ సిన్స్ ఫర్లు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో కానీ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో కానీ ఎక్కువగా వాడుతూ ఉంటాం.
Right. Let's go for next slide. From to. So from to ఇది మోస్ట్లీ మీ అందరికీ తెలిసిందే అయినా సరే ఒకసారి చెప్తాను. ఇదేంటి? refers to a fixed time span of an action or event. అంటే ఒక యాక్షన్ కానీ లేదా ఒక ఈవెంట్ కానీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అని తెలియపరచడానికి మనం ఈ ఫ్రమ్ టు అనేది వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ద ఈపీఎస్ ప్రోగ్రామ్, ఈపీఎస్ అంటే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్, దాని షార్ట్ ఫామ్ లో ఈపీఎస్ అని పెట్టుకున్నాం. ద ఈపీఎస్ ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఫ్రమ్ 21st of June to 30th June. అంటే చూసారా ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం. ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 21st of June. ఎప్పుడు ఎండ్ అవుతుంది? 30th June వరకు జరుగుతుంది అనమాట. అలాగే ఐ వర్క్ ఇన్ దిస్ కంపెనీ ఫ్రమ్ 9 AM to 6 PM ఎవ్రీ డే. అంటే ఏంటి? నేను ఈ కంపెనీలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తూ ఉంటాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఇలాగా ఫ్రమ్ టు ఒక పర్టికులర్ యాక్షన్ యొక్క టైం స్పాన్ ఎక్కడి నుంచి ఎంతవరకు అనేది చెప్పడంలో మనం ఈ ఫ్రమ్ టు అనేవి వాడతాము. ఓకేనా? లెట్స్ గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, అంటిల్ ఆర్ టిల్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, టిల్ వేరు అంటిల్ వేరు అని. నో కన్ఫ్యూజన్. అంటిల్ అన్నా టిల్ అన్నా ఒక్కటే. అంటిల్ అన్నా టిల్ అన్నా ఒకటి, రెండు వర్డ్లు ఏదైనా వాడచ్చు. ఓకే, సో అంటిల్ ఆర్ టిల్ రిఫర్స్ టు ఎ స్పెసిఫిక్ యాక్షన్ ఆర్ ఈవెంట్ అప్ టు ఎ పాయింట్ ఆఫ్ టైం. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం లో జరుగుతున్న స్పెసిఫిక్ యాక్షన్ గురించి మనం చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద మేనేజర్ స్టేస్ ఇన్ ముంబై అంటిల్ ఆర్ టిల్ మండే. అంటే ఏంటి? మేనేజర్ ముంబైలో మండే వరకు ఉంటారు. ఇక్కడ అంటిల్ మండే అనొచ్చు లేదా టిల్ మండే అని చెప్పొచ్చు. చూడండి మళ్ళా చెప్తున్నాను, ద మేనేజర్ స్టేస్ ఇన్ ముంబై అంటిల్ మండే ఇలా చెప్పొచ్చు. ఆర్ ఎల్స్ ద మేనేజర్ స్టేస్ ఇన్ ముంబై టిల్ మండే, అంటే మండే వరకు ఉంటారు. అవునా? ఇక్కడ మీ అందరికీ తెలియాల్సిన పాయింట్ ఏంటంటే ప్రతి ప్రపోజిషన్ కి తెలుగులో దానికి ఒక అర్థవంతమైన వర్డ్ ఉంటుంది. ఆ వర్డ్ ఏంటో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఓకేనా? సో అంటిల్ అన్నా టిల్ అన్నా ఏంటి? వరకు. ఫ్రమ్ అంటే ఏంటి? నుండి. టు అంటే ఏంటి? కి, కు అని చెప్పి అర్థం ఉంటుంది. ప్రతి వర్డ్ కి, ప్రతి ప్రపోజిషన్ కి ఒక అర్థవంతమైన మీనింగ్ ఉంటుందని తెలుసుకోవాలి. ఓకే, లెట్స్ గో ఫర్ సెకండ్ ఎగ్జాంపుల్. షీ విల్ నాట్ రిటర్న్ ద బుక్ అంటిల్ షీ ఫినిషెస్ రీడింగ్. ఆమె పూర్తి చేసినంత వరకు ఆమె బుక్ ఇవ్వదు. Or else she will not return the book till she finishes reading. So till అన్నా యూస్ చేసి చెప్పొచ్చు, until అన్నా యూస్ చేసి చెప్పొచ్చు. మీనింగ్ లో ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. ఓకేనా? రైట్. సో విత్ దిస్ ద prepositions ఆఫ్ టైమ్ has been completed. సో prepositions ఆఫ్ టైమ్ లో కొన్ని prepositions యూస్ చేసి మనం ఆ టైం ని ఏ విధంగా చెప్పొచ్చు అనే దానికోసం ఇప్పుడు చెప్పుకున్నాం ఇంతవరకు. లెట్ us have a quick revision. చిన్న రివిజన్ చూడండి. వాట్ ఈస్ ప్రపోజిషన్? ప్రపోజిషన్ is a word that is placed before a noun or a pronoun that shows its relation to another word in a sentence. ప్రపోజిషన్ అనేది ఒక వర్డ్. ఆ వర్డ్ ఒక నౌన్ ముందర కానీ ప్రొనౌన్ ముందర కానీ మనం పెడతాము. అదేం చేస్తుందట? ఆ సెంటెన్స్ లో ఉన్న అనదర్ వర్డ్ తో రిలేషన్ ఏంటో చెప్తుంది. ఓకేనా? నెక్స్ట్, ద వర్డ్ ఆర్ ద ఫ్రేజ్ దట్ అ ప్రపోజిషన్ ఇంట్రడ్యూసెస్ ఇస్ కాల్డ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ ప్రపోజిషన్. అంటే ప్రపోజిషన్ ఏదైతే వర్డ్ ని ఇంట్రడ్యూస్ చేస్తుందో లేకపోతే ఏదైతే వర్డ్ ని లింక్ చేస్తుందో ఆ వర్డ్ ని ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రపోజిషన్ అని చెప్పేసి అంటారు. ఈ రోజు మనం ప్రపోజిషన్స్ ఆఫ్ టైం చెప్పుకుంటున్నాం కాబట్టి యాక్చువల్లీ ప్రపోజిషన్ కెన్ బి యూజ్డ్ టు షో. ఎప్పుడెప్పుడు మనం ఈ ప్రపోజిషన్స్ యూజ్ చేస్తామట? టు షో టైం. టైం గురించి చెప్పేటప్పుడు. టు షో పొజిషన్. పొజిషన్ కోసం చెప్పినప్పుడు. టు షో డైరెక్షన్. డైరెక్షన్ కోసం చెప్పినప్పుడు మనం వాడతాము. ఈ రోజు మనం ఈ లెసన్ లో ప్రపోజిషన్స్ ఆఫ్ టైం కోసం మాట్లాడుకున్నాము. అందులో ఫస్ట్ ప్రపోజిషన్ ఏంటి? ఎట్. ఎట్ ఈస్ యూజ్డ్ విత్ అ డెఫినెట్ పాయింట్ ఆఫ్ టైం. మనం ఒక పాయింట్ ఆఫ్ టైం కోసం మాట్లాడాలంటే ఎట్ ని యూజ్ చేస్తాము. అలాగే ఒక ఫెస్టివల్ కోసం మాట్లాడినప్పుడు మనం ఎట్ యూజ్ చేస్తాము. ఓకేనా? Let us go for next slide. అలాగే in is used with the parts of the day. సో మనం parts of the day అంటే ఏంటి? మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ వీటితో ఇన్ అనేది యూజ్ చేస్తాం. ఇన్ ద మార్నింగ్ అని, ఇన్ ద ఆఫ్టర్నూన్ అని, ఇన్ ద ఈవినింగ్ అని. అదే నూన్, నైట్ వచ్చేసరికి మనం కంపల్సరిగా అట్టే వాడాలి. ఓకేనా? థర్డ్ ప్రపోజిషన్ ఏంటి? ఆన్. ఆన్ ఈజ్ యూజ్డ్ విత్ డేస్ అండ్ డేట్స్. ఆన్ దేంతో యూజ్ చేస్తామో? డేస్ తోని, డేట్స్ తోని మనం ఆన్ అనే ప్రపోజిషన్ యూజ్ చేస్తాము. అలాగే బై. బై అనే ప్రపోజిషన్. బై రిఫర్స్ టు ద లేటెస్ట్ టైమ్ అట్ విచ్ అన్ యాక్షన్ విల్ బి ఓవర్ ఆర్ ఫినిష్డ్. అంటే ఏ టైంలో ఒక యాక్షన్ ఆర్ ఈవెంట్ ఫినిష్ అవుతుంది అని చెప్పేటప్పుడు బై అనే ప్రపోజిషన్ మనం యూజ్ చేస్తాం.
ఫర్ ఈజ్ యూస్డ్ దేనికి యూస్ చేస్తాం? విత్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ చెప్పడం కోసం మనం ఈ ఫర్ అనే ప్రపోజిషన్ ని యూస్ చేస్తాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి సిన్స్. సిన్స్ అనే ప్రపోజిషన్ ఎప్పుడు యూస్ చేస్తాం? విత్ పాయింట్ ఆఫ్ టైం. ఒక పాయింట్ ఆఫ్ టైం ని ఆ టైంలో ఒక యాక్షన్ స్టార్ట్ అయ్యి అది ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నట్టయితే అటువంటి యాక్షన్ మనం చెప్పేటప్పుడు ఈ సిన్స్ మనం వాడతాము. ఓకేనా? అలాగే ఫ్రమ్ టు ఈ ప్రపోజిషన్స్ కూడా ఎప్పుడు వాడతాము? రిఫర్ టు ఎ ఫిక్స్డ్ టైమ్ స్పాన్. ఒక ఫిక్స్డ్ టైమ్ స్పాన్ ఆఫ్ అన్ యాక్షన్ ఆర్ ఈవెంట్. ఒక ఈవెంట్ యొక్క టైం స్పాన్ అంటే ఎక్కడి నుంచి ఎంత వరకు ఆ ఈవెంట్ లేకపోతే ఆ యాక్షన్ జరుగుతుంది అనే దానికోసం మనం మాట్లాడే సందర్భంలో ఈ ఫ్రమ్ టు అనే ప్రపోజిషన్స్ వాడతాం. అలాగే అంటిల్ ఆర్ టిల్ రిఫర్స్ టు ఎ స్పెసిఫిక్ యాక్షన్. ఒక స్పెసిఫిక్ యాక్షన్ ఆర్ ఈవెంట్ అప్ టు ఎ పాయింట్ ఆఫ్ టైం, ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు జరుగుతుంది అని చెప్పే సందర్భంలో ఈ అంటిల్ ఆర్ టిల్ అనే ప్రపోజిషన్ వాడతాము. ఓకేనా నాన్న? సో right, the end. So with this I'm going to conclude this topic for today. Let us meet again in the next class with a new topic. Until then, Jai Hind, Jai Bharat.